యాంకర్ నమస్కారం వీక్షకులారా, మా ఈ కొత్త పాడ్కాస్ట్కి మీకందరికీ స్వాగతం. వీక్షకులారా, 2026లో ఏమేమి జరుగుతాయో మహాపురుష అచ్యుతానంద దాసు వందల సంవత్సరాల క్రితమే రాసిపెట్టారు. నేటి ఈ పరిస్థితుల్లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని ఆయన తన మాలిక భవిష్యవాణి గ్రంథంలో రాశారు. యుద్ధ పరిస్థితులు నెలకొనడాన్ని మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మాలికలో ఇంకా ఏమేమి రాసి ఉన్నాయో మనం తెలుసుకుందాం. నేటి మన అతిథి మాలికా పరివ్రాజకుడు, జ్ఞాత ప్రమోద్ కుమార్ పృష్టి. రండి, ఆయనకు మన షోలోకి స్వాగతం పలుకుదాం. సార్, నమస్కారం. మా షోలోకి మీకు స్వాగతం. సార్, ఇది మన మొదటి పాడ్కాస్ట్ కాదు. ప్రేక్షకులు మన మొదటి ఎపిసోడ్కి ఎంతో ఆదరణ అందించినందున మనం దీనికి సీక్వెల్ చేస్తున్నాం. మాలిక ఆలోచనల గురించి మనం మాట్లాడుకున్న విషయాలకు చాలా మంచి స్పందన లభించింది. అప్పుడు మీరు యుద్ధం గురించి చెప్పారు. ఆ సమయంలో యుద్ధ వాతావరణం లేదు, కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. 2026లో యుద్ధం జరుగుతుందని మహాపురుష అచ్యుతానంద గారు నిజంగానే వందల సంవత్సరాల క్రితమే రాశారా? ప్రమోద్ కుమార్ పృష్టి, అతిథి. జై జగన్నాథ్. జై మహాపురుష అచ్యుతానంద. ముందుగా ఓటీవీ వీక్షకులందరికీ నా కోటి ప్రణామాలు. మీకు కూడా నమస్కారం. ఒక విశేషమేమిటంటే, ఇదంతా వందల సంవత్సరాల క్రితం. అంటే సరిగ్గా చెప్పాలంటే 600 ఏళ్ల క్రితం జరిగింది. 1510 క్రీ.శ.లో చైతన్య మహాప్రభువు నదియా నవద్వీపం నుండి పూరీకి వచ్చినప్పుడు, పూరీని గజపతి రాజు ప్రతాపరుద్ర దేవుడు పాలిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన పాలన ఉండేది మరియు అప్పుడు ఉత్కళ, ఒడిశా.కు చెందిన పంచసఖులు, 5గురు గొప్ప సంత్ కవులు ఉండేవారు. ఆ పంచసఖులలో ఒకరైన మహాపురుష అచ్యుతానంద ఎన్నో భవిష్యవాణులు రాసి వాటి ద్వారా మనల్ని అప్రమత్తం చేశారు. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే భయంకరమైన సమయం రాబోతోంది. ఆ సమయంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులు అందరినీ తమ గుప్పిట్లోకి తీసుకుంటాయి. మనం గత పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నట్లు ఈ వినాశనకర సంఘటనలు మరియు భయంకరమైన యుద్ధ పరిస్థితులకు కారణం మీన రాశిలో శని ప్రవేశించడమే. మనం దీని గురించి చర్చించాము. యదా బాజా పక్ష త్రయోదశాత్మక భవే ఘోర లోకక్షయ ముండమాల జుతాం. వ్యాస మహర్షి భవిష్య పురాణంలో ఇలా రాశారు: మీన రాశి గతే మందే మచ్చ నాశ భవేత్, అనగా శని మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు అపారమైన వినాశనం జరుగుతుంది. వివిధ రకాల సమస్యలు వస్తాయి మరియు వీటన్నింటి మధ్య యుద్ధం కూడా ఒక ప్రధాన కారణమవుతుంది. మీన రాశిలో శని కారణంగా యుద్ధ పరిస్థితులు ఉత్పన్నమవుతాయని మాలికలో రాయబడింది. మరియు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఇలా రాయబడింది: అర్ధమధ్య జదా జీవ క్రమ రాశి త్రయంగ స్పర్శయది. అనగా బృహస్పతి, గురుడు ఒకే సంవత్సరం లోపు 3 రాశులను